సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ప్రజలు గెలిపించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహం అన్నారు. జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నరసింహం పాల్గొని తన అనుచరులను ఆత్మీయంగా కలుసుకున్నారు. అనంతరం పలువురు వైసీపీలోకి చేరడంతో వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతూ నవరత్న పథకాలు కొనసాగాలి అంటే జగన్ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జాన్ వెస్లే, వైసీపీ సీనియర్ నాయకులు ఒమ్మి రఘురాం, తోట రామ్జీ, అతులూరి సాయిబాబు, వైసీపీ సీనియర్ నాయకులు అబ్బిరెడ్డి వీరబాబు, సర్పంచ్ చీపురుపల్లి లక్ష్మీరాఘవ, అడ్డాల సుబ్బారావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పనిసరిగా త్వరలోనే అక్కడ కూడా కమిటీలు కట్టించే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఆ రకంగా మరి మీ గ్రామానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా సరే తప్పనిసరిగా మేము అటెండ్ అవ్వడం జరుగుతుంది, పరిష్కరించే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు అలాగే ఉన్న పెట్టే కార్యక్రమాల్ని మనం చేసుకుని వెళ్దాం. అలాగే మరి జగ్గంపేట నియోజకవర్గ పరంగా తీసుకుంటే మరి నేను ఎమ్మెల్యేగా 2004లో నెగ్గాను మీ అందరి సహాయ సహకారం వల్ల. నెగ్గిన తర్వాత ఈ నియోజకవర్గాలకు కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అన్నది గుర్తించాం. అందులో ప్రధానంగా మన పిల్లలు చదువుకుంటున్నారు. చదువుకునేటువంటి పిల్లలకి మన జగ్గంపేటలో ఇంటర్మీడియట్ తోటి అయిపోతుంది. ఇంటర్మీడియట్ అంటే 10 తర్వాత 11, 12 ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మనకి పై చదువులకు వెళ్ళాలంటే అంటే డిగ్రీకి వెళ్ళాలంటే భయపడి పిల్లల్ని 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మార్కించేసేవారు. అప్పట్లో నేను అది గుర్తించి మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దృష్టి పెట్టి మన జగ్గంపేటకి మొట్టమొదటిగా డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం. ఆ రకంగా ఈరోజు డిగ్రీ కాలేజ్